శ్రీమాత్రే నమః. రేపు సంకష్టహర చతుర్థి. నా కామెంట్లో పాపం ఒక ఆవిడ అడిగారు, నేను 2వ నెల గర్భవతినమ్మ, నేను ఇప్పటి వరకు ఉపవాసం ఉండి చేశాను, ఇప్పుడు కూడా ఉపవాసం ఉండాలా అని చెప్పి అడిగారు. అసలు ఇదే కాదు, ఏదైనా సరే, ఏ పూజైనా, ఏ వ్రతమైనా, ఏదైనా సరే, ఆరోగ్యం సహకరించకపోతే మీ ఆరోగ్యానికి తగ్గట్లుగా, మీ పరిస్థితులకి తగ్గట్లుగా చేస్తే సరిపోతుంది. అందులోనూ గర్భవతులు ఉపవాసం ఉండకూడదు. ఎందుకంటే కడుపులో పిండాన్ని కూడా మనమే కదా పోషించాలి. చెప్పండి, ఆకలితో అలా ఉంచచ్చా ఉపవాసం ఉండి? కాబట్టి హాయిగా చక్కగా కడుపు నిండా తిని గర్భవతులు మీరు చేసుకోవచ్చు. అందులో తప్పేం లేదు. భగవంతుడికి తెలుసు కదా మన పరిస్థితి ఏంటి, మనం నిజంగా చేస్తున్నామా లేదా అనేది భగవంతుడికి తెలుసు కదా. మనం ఎవరికీ సమాధానం చెప్పక్కర్లా. కానీ ఒక్క భగవంతుడికి మాత్రమే మనం ఏదైనా చెప్పుకోవాలి. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగుండలేకపోయినా, కడుపుతో ఉన్న వాళ్ళైనా సరే కడుపు మార్చుకుని మాత్రం చెయ్యొద్దు. అయితే అసలు మామూలుగా ఏం చేస్తారు అంటే, ఈ సంకష్టహర చతుర్థి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ పూజ చేసి అప్పుడు ప్రసాదం తీసుకుంటారు. విధి విధానాలతో చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు. మరి ఈ షోడశోపచార పూజా విధానం రాదు, స్తోత్రాలు రావు, శ్లోకాలు రావు, కానీ మనసులో చెయ్యాలని కోరిక ఉంటుంది. మరి ఎలా అంటే, మీకు ఒకవేళ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలము అని అనుకుంటే, గర్భవతులు మాత్రం ఉపవాసం ఉండద్దు. మిగతా వాళ్ళు ఉపవాసం ఉండగలము అని అనుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ పూజ చేసి అప్పుడు ప్రసాదాన్ని తీసుకోండి. ఒకవేళ మేము పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉండలేము, కానీ పళ్ళు ఫలాలు తీసుకుంటాము, తీసుకుని సాయంత్రం ప్రసాదం తీసుకుంటాము పూజ చేసుకున్నాక అనుకుంటారా, అలాగే చేసుకోండి. లేదు అంటారా, పొద్దున్నే చక్కగా తలస్నానం చేసిన తర్వాత, అది కూడా ఆరోగ్యం సహకరించలేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా తలస్నానం చేయాలని ఏం లేదు. ఒకటి, మీరు స్వచ్ఛంగా ఉండండి, శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, మీ మనసు స్వచ్ఛతతో ఉంటే చాలు. మనం భగవంతుడి దగ్గర స్వచ్ఛమైన మనసుతో కూర్చున్నాము అని అనుకోండి, ఆ స్వచ్ఛమైన తెల్లటి మనసు మీద భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అంతా కంగారుగా చేసి చెత్త అంతా వేసేసాము అనుకోండి, అది ఇంట్లో అయినా సరే మనసులో అయినా సరే భగవంతుడు రాడు. కాబట్టి పరిస్థితులు అనుకూలించకపోతే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా పూజ చేసుకోవాలని ఉంటుంది, కానీ సమయం ఉండదు. వాళ్ళు కూడా సరే ఏమీ చేయలేకపోయినా, రేపు సంకష్టహర చతుర్థి కాబట్టి నా సమస్యలు, నా కష్టాలు, నా బాధలు అన్నీ నీకు తెలుసు కదా, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నాకు తెలిసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా బాధ్యతలు, నా కర్తవ్యాలు అన్నీ నేను నిర్వహిస్తున్నాను కదా, ఒక్కసారి నన్ను కరుణించయ్యా, నేను ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నానయ్యా అని మీ కన్నీటితో అర్ఘ్యం ఇవ్వండి చాలు. సాయంత్రం పూజ చేసేటప్పుడు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు కదా, ఆ అర్ఘ్యం ఇవ్వడం కూడా రాలేదనుకోండి, ప్రేమతో నైవేద్యాన్ని సమర్పణ చేసి కన్నీటితో అర్ఘ్యాన్ని ఇవ్వండి. అది చెయ్యొచ్చు కదా, అది చెయ్యగలం కదా మనం. వినాయకుణ్ణి చిన్న పిల్లాడిగా ఊహించుకుంటూ, కన్నా నేనేం చేయలేకపోతున్నాను, ఈ అమ్మని క్షమించు, ఈ అమ్మ పరిస్థితి నీకు తెలుసు కదా, అందరినీ ఆదుకున్నట్టే నన్ను కూడా ఒక్కసారి చూడయ్యా, నన్ను కూడా ఒక్కసారి కరుణించయ్యా అని మీ కన్నీటితో అడిగారు అని అనుకోండి, ఆయన రారంటారా చెప్పండి. అలాగే ఒకవేళ మాకు ఏమీ రావు, ఒక సంకటమోచన గణేష స్తోత్రం వచ్చు అంటారా, అదొక్కటే మీరు 21 సార్లు చేయండి. అది చాలా చిన్న స్తోత్రం, మీకు మొత్తం చదివితే 3 నిమిషాలు పడుతుంది అంతే. సంకటమోచన గణేష స్తోత్రం మేము అది రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాము. ఆ స్తోత్రాన్ని 21 సార్లు చదవండి. అలా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు చదవండి చాలు. కన్నీటితో భగవంతుణ్ణి అభిషేకం చేసేయండి. మీ కన్నీటితో ఆయన కరిగిపోతారు కదా. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టుకుని మనం బాధపడుతూ, ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటే ఆ తిట్లు భరిస్తూ, మనం అందరి చేత ఇంట్లో చేత్కారాలు అవన్నీ చేస్తూ భగవంతుడి ముందు కూర్చుంటేనే తప్ప పూజ కాదు అని ఎవరు అనరు. మీ మనసులో ప్రతిష్ఠించుకోండి. అక్కడ పూజా గదిలో ఉన్న ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ప్రతిష్ఠించారో ఆయన్ని మీ మనసులోనే ప్రతిష్ఠించుకున్నారు అని అనుకోండి, ఇంక వేరే పూజా గది అవసరం లేదు కదా. ఒకవేళ మీకు ఈ సంకటమోచన గణేష స్తోత్రం కూడా రాలేదు అని అనుకోండి, గం గణపతయే నమః అని చదువుకోవడం వచ్చు కదా, అదొక్కటి అనండి. మన గురించి తెలిసినప్పుడు, మనమేంటో తెలిసినప్పుడు,
మనం భగవంతుణ్ణి రావయ్యా అని పిలిచినప్పుడు ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ సంకష్టహర చతుర్థి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా అంటూనే ఉండండి. అసలు మిగిలిన రోజుల్లో కూడా ఏదో ఒక నామాన్ని పట్టుకుని అలా ప్రతి క్షణం అంటూనే ఉన్నాం అనుకోండి, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంకష్టహర చతుర్థి ఎందుకు చేస్తారు అంటే, ఏవైనా కష్టాలున్నా, అనుకున్న పనులు అవ్వకపోతున్నా ఈ సంకష్టహర చతుర్థి చేస్తే మనకి శక్తి వస్తుంది. మనకి ఏదైతే అడ్డు ఉందో ఆ అడ్డు తొలగించేస్తాడు వినాయకుడు. కాబట్టి మీ పరిస్థితులకు తగ్గట్టుగా, మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి. పూజ అంటే పూజా మందిరానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. మీ మనసునే ఒక పూజా గదిలా చేసి ఆయనతో కనెక్ట్ అవ్వండి. భగవంతుడితో మాట్లాడడమే పూజ అంటే. రేపు పూజ చేసుకున్న తర్వాత మీ అందరూ ఎలా చేసుకున్నారు, మీ అనుభవాలేంటి అవి నాకు కింద కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి, సరేనా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.